ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఇది వ్రాయబడి ఉన్నది. దేవుడు నమ్మదగినవాడు. ఈ వచనం మనకు ఒక గొప్ప ధైర్యాన్నిస్తుంది. జీవితంలో శోధనలు, పరీక్షలు, కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. అయితే దేవుడు తన పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టడు. మన శక్తికి మించిన పరీక్షను ఆయన అనుమతించడు. ప్రతి శోధనలో ఆయన మనతో కూడా ఉండి దాన్ని జయించడానికి కావలసిన బలాన్ని మరియు బయటపడే మార్గాన్ని చూపిస్తాడు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు నిరాశపడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ప్రార్థనలో నిలకడగా ఉండి ఆయన వాక్యాన్ని పట్టుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడు నమ్మదగినవాడు. మనుష్యులకు కలుగు శోధన తప్ప మరొక శోధన మీకు కలుగలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపలేనంతగా శోధింపబడనీయడు. శోధనలో కూడా దాన్ని సహించడానికి, తప్పించుకోవడానికి మార్గాన్ని కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, శోధన సమయంలో మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా విశ్వాసాన్ని బలపరచండి. ఏ పరీక్ష వచ్చినా భయపడకుండా మీ మీదే ఆధారపడి జీవించే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రతి శోధనలో బయటపడే మార్గాన్ని చూపించి మీ చిత్త ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.